దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి. అయితే ఎప్పటి నుంచో కొన్నిటి వస్తువుల్ని తక్కువ స్లాబుల్లోకి తేవాలి, పనులు ఎక్కువగా పడుతున్నాయి, దానివల్ల ధరలు పెరిగిపోతున్నాయన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. అదొక అంశం. రెండో కీలకమైన అంశం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ ఏరియాస్ కేంద్రం ఇవ్వట్లేదని ప్రతి రాష్ట్రం గగ్గోలు పెడుతుండడం రెండోది. మూడోది ఈ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి, దానివల్ల కేంద్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది, దానివల్ల మరికొంతమంది మౌలిక రంగాలకి మౌలిక సదుపాయాల కల్పనకి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కుతుందని చాలా సందర్భాల్లో నిర్మలా సీతారామన్ ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు సడన్గా ఒక ఊరట లాగా ఇచ్చారు. దీపావళి బొనంజనాలు అనుకున్నా కేవలం 2 స్లాబులకే పరిమితం చేయడాన్ని మొదట మీరు ఎలా చూస్తున్నారు? నాకు తెలిసి లాస్ట్ 8 ఇయర్స్లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ఇప్పటివరకు 52 జరిగినాయి. ఫస్ట్ టైం ఒక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంత పెద్దగా ఒక బిగ్ రిఫార్మ్స్. అందుకే మీరు ఆ టైటిల్ నిన్న అన్ని చోట్ల ఒకటే విత్ నరేంద్ర మోడీ సర్క్యులేట్ అయింది, జిఎస్టీ 2.0. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ రిఫార్మ్. ఇంతకుముందు మనకి 4 ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18, 28. ఈవెన్ ఫర్ కాంప్లియన్స్ ఒకే ట్యాక్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఉంటారో వాళ్ళు 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఉంటే 4 డిఫరెంట్ రేంజెస్లో ఉండేవి. ఇప్పుడు మేజర్ ఏంటంటే నిన్న ఉన్న రిఫార్మ్స్లో చాలా వరకు ఏవైతే 28లో ట్యాక్స్ అప్లికేబుల్ జిఎస్టీ రేట్ అప్లికేబుల్ ఉంటుందో దాన్ని 18కి తీసుకొని వచ్చారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. అండ్ 18%లో ఉన్నవి చాలా వరకు 5% తీసుకొని వచ్చారు. చాలా వరకు 5% ఉన్నవి 0% కూడా తీశారు, ఎస్పెషల్లీ మెడికల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాంటివి. సో డెఫినెట్గా ఇది ఎక్కువ ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్గా జరిగిన ట్రంప్ టారిఫ్ వల్ల కొంత ఏదైతే పానిక్ సిచ్యువేషన్ ఉందో బిజినెస్ రంగానికి ఇది డెఫినెట్గా అయితే ఊతమిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు అంటున్నారు కదా, అంటే 28 నుంచి 18కి తగ్గించారు, అలాగే 18 నుంచి 5కి తగ్గించారు, 5 నుంచి 0కి తగ్గించారు. మీరు ఇందాక అన్నట్టుగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన 0% అనేది నిజంగా బిగ్ రిలీఫ్. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలనేది, దానిపైన 18% వేయటాన్ని చాలామంది గతంలో మాట్లాడుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం మనం ప్రీమియం కట్టేటప్పుడు మళ్ళీ అమౌంట్ చాలా హ్యూజ్గా పెరిగిపోతుంది. ఈ రిలీఫ్ని కానీ అలాగే ఆ రంగానికి సంబంధించిన మిగతా రిలీఫ్స్పై మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ 2 పార్ట్స్గా విభజిస్తే, కోవిడ్ ముందు మెడికల్ ఇన్సూరెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, ఉన్నా కూడా మనకి ఏమవుతుంది అన్న భరోసాతో చాలా వరకు జనాలు ఉండడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, ఇండియా కూడా దాని బారిన పడింది. కోవిడ్ ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ మీద ఇంపాక్ట్ చూపించిందో అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ జేబులు గుల్లయ్యాయి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లేదు మనకి ఇన్సూరెన్స్ 100% మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలని అనుకున్నారు. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి పెద్ద డిబేట్ జరుగుతుంది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా, ఇంతకుముందు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఓ పెద్దవాళ్ళే దానికి జనరల్గా ప్రీమియం తీసుకుంటారని, ఇప్పుడు ఈవెన్ చిన్నవాళ్ళు కూడా, చిన్న హౌసెస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్లో సంవత్సరానికి 5,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు కట్టే ఉంది. అక్కడ కూడా 18% కలెక్ట్ చేస్తున్నారని దారుణం. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ 8 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయింది. సో ఇప్పుడు దాని మీద జిఎస్టీ లేకపోవడం అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ వెల్కమ్. ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఎంతమంది క్యాపిటల్ మార్కెట్ వైపు వెళ్ళినా, చాలామంది డిఫరెంట్ సేవింగ్కి వెళ్ళినా, మనకి హిస్టరీలో లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద సేవింగ్ మన పాత ట్రెడిషనల్ మెథడాలజీలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే పర్ మంత్ 1,00,000 రూపాయలు కడుతున్నాను. 1,00,000 రూపాయలు 18,000 రూపాయలు జిఎస్టీకి వెళ్ళడం అనేది అది కూడా చాలా పెద్ద ట్రబుల్ ఇప్పటివరకు. అది కూడా ఈ పర్టికులర్ జిఎస్టీ రిఫార్మ్స్ లో దాన్ని కూడా 0 చేశారు. డెఫినెట్ గా ఇది వెరీ పాజిటివ్ గా మార్కెట్ లో ఇంపాక్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకుముందు విత్ జిఎస్టీ ఆల్మోస్ట్ లైక్ 20 టు ద 20%, 18% కట్టేవాళ్ళు ఇప్పుడు మేము కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, రేట్లన్నీ తగ్గే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది.